సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో మూవీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పుడు స్టార్ట్ కానుంది అనేది ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ భారీ క్రేజీ మూవీ టైటిల్ అంటూ ఆ మధ్య ఓ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ ప్రచారంలో ఉన్న టైటిల్ ఏంటి? అసలు ఈ మూవీ ఆలస్యానికి కారణమేంటి? ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తెరకెక్కించే సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతోనే అని ప్రకటించారు. మహేష్ కూడా జక్కనతో చేసే సినిమా కోసం కసరత్తు చేస్తున్నాడు. యాక్షన్ సీన్స్ కోసం ట్రైనింగ్ తీసుకోవడం, గెడ్డం, హెయిర్ పెంచడం, వర్క్షాప్స్లో పాల్గొనడం చేస్తున్నాడు. ఈ అడ్వెంచరస్ మూవీకి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. అయితే ఈ మూవీకి మహారాజ్ అనే టైటిల్ అనుకున్నారని వార్తలొచ్చాయి. ఈ టైటిల్ పెట్టడానికి కారణమేంటంటే మహేష్ పేరులోని 3 ఇంగ్లీష్ అక్షరాలు, రాజమౌళి పేరులోని మొదటి 3 ఇంగ్లీష్ అక్షరాలు కలిపి మహారాజ్ అని టైటిల్ పెట్టాలని అనుకున్నారట. అయితే విజయ్ సేతుపతి ఇదే టైటిల్తో సినిమా చేయడంతో ఈ టైటిల్ని పక్కన పెట్టేస్తారని తెలిసింది. తాజాగా ఈ భారీ పాన్ వరల్డ్ మూవీకి గరుడ అనే టైటిల్ పెట్టాలి అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. రాజమౌళి ఒకప్పుడు గరుడ అనే టైటిల్తో సినిమా చేయాలి అనుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళినే చెప్పడంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఈ టైటిల్ అన్ని భాషల వాళ్లకు కనెక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ టైటిల్తోనే సినిమా ఉంటుంది అంటూ ప్రచారం ఊపందుకుంది. ఇక అసలు విషయానికొస్తే ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే రాజమౌళి హాలీవుడ్ కంపెనీస్తో చర్చలు జరుపుతున్నారట. ఏ హాలీవుడ్ కంపెనీతో నిర్మాణ భాగస్వామిగా ఈ చిత్రాన్ని నిర్మించాలనేది ఇంకా క్లారిటీ రాకపోవడం వల్లనే ఆలస్యం అవుతుందని సమాచారం. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఈ మూవీని ప్రారంభిస్తారని తెలిసిందే. ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై డాక్టర్ కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ టైటిల్ అండ్ ఓపెనింగ్ గురించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.